24వ సంవత్సరంలో 30వ ప్రార్థన సహవాసానికి విచ్చేసిన సహోదరులకు సహోదరులకు విశ్వాసులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ప్రార్థన సహవాసాన్ని, ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మరి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మరి సహోదరి మౌనిక గారు, వికారాబాద్ బ్రాంచ్, హైదరాబాద్, వారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ ప్రభు, నీకు వేలాది వందనాలు. గడిచిన కాలం అంతా తోడుగా ఉండి సహాయం చేసి నడిపించారు. నీకే స్తోత్రం దేవా. ఇదిగో నా ప్రభు, ఈ రీతిగా ప్రభా మీ బిడ్డలను మేము అందరం కూడికి ప్రార్థన చేసుకోవడానికి చెప్పిన కృపకే నీకు వందనములు. ప్రియ ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారానికి వందనములు. ప్రార్థన అంతటా మీరే సహాయం చేయండి. వాక్యం చెప్తున్న దైవజనులు మీరు అభిషేకించండి. కానీ ఎవరెవరు ఏమేమి అవసరతలతో వస్తున్నారో వాళ్ళ హృదయంతరంగా ఎరిగిన దేవుడు ప్రభా, ఈ వాక్యంతో వాళ్ళ నింపమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా ప్రభా, అలాగే నా ప్రభు ఇంకెవరైతే జాయిన్ అవుతున్నారో ప్రభావాలు సిద్ధపరచండి ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ ప్రార్థన కూడిక ద్వారా నా ప్రభా అనేక మంది ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. అనేకమైన స్వార్థ కార్యక్రమాలు కూడా చేపడుతుండగా మీరే సహాయం చేయండి. ఇంకను దానిలో మేము బలపడడానికి మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతూ ప్రతి ఒక్కరికి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుని పొందుకు విన్నాను మా తండ్రి. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్, అది అందరూ ప్రార్థన చేశారు. దేవుడు మంచి కుమారుని అనుగ్రహించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను క్యారింగ్ అన్నమాట. ఇప్పుడు 8th month వస్తుంది. సో మీరు అందరూ మీ ప్రార్థనలో, అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతారు. తప్పండి సిస్టర్. మరి ప్రారంభ ప్రార్థన చేసిన సోదరి మౌనిక గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి స్తుతి గీతములు మనం మరి పాటలు పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. మరి సహోదరులు ఇమ్మానుయేల్ బృందం, మరి రాజమండ్రి డివిజనల్ ఆఫీస్ ఇమ్మానుయేల్ బృందం, వారు మంచి పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు. ప్రైజ్ లాడండి ఇమ్మానుయేల్ గారు, వారి బృందం. బ్రదర్ ఎమాన్యుయల్ గారు, ప్రైజ్లాండి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ఒక కీర్తన పాడుకుని దేవుని ఆరాధించుకుందాం. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడిచితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు.
ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన ఇమ్మానుయేల్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఒక పాట మన మధ్యలో ఉన్న సహోదరి రాజీ గారు, రామచంద్రపురం బ్రాంచ్, రాజమండ్రి డివిజన్ రాజీ గారు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ముందుగా దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఒక పాటను పాడుకొని దేవుని మహింపరుచుకుందాం. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పోగడనా వేణోళనా. పాడనా నీ కీర్తన, పోగడనా వేణోళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట.
నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. చక్కని పాట పాడి దేవనామం మహిమపరిచిన రాజయ్య గారికి ప్రభు యేసుక్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నాను. చక్కని పాట పాడారు. దేవునికి మహిమ. మరి ఈ రోజు ఈ ఆరాధనకి దాదాపు 52 మంది మరి హాజరవడం చాలా సంతోష విషయం. మరి చక్కగా ఈ యొక్క ప్రయాణం కొనసాగుతుంది. దేవునికి మహిమ. మరి ఈ సమయంలో వాక్య పఠనం చేయవలసిందిగా మరి సహోదరులు వ్యామగిరి వెంకటేశ్వరరావు గారిని డివిజనల్ ఆఫీసర్ రాజపల్లి వారిని కోరుతా ఉన్నాం. వాక్య పఠనం బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి 51వ వచనం వరకు సహోదరు వ్యామగిరి వెంకటేశ్వరరావు గారు చదివి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన మంచి వాక్యము ప్రభువు యేసు ఉపమాన రీతిగా చెప్పిన పరలోక రాజ్యం గురించి ఈ విధంగా వ్రాయడం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 51వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రభువు యేసు ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండితో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పాను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించాను. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనేది. అంటే పై వచనంలో సాతాను వచ్చి గురుగులను విత్తిపోయాడు. ఆ విషయం ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు. అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధం, గురుగులు దుష్టుని సంబంధం. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుణంలో పడవేయదు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైన ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరులుదు. చెవులు గలవాడు వినుగాక. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి అన్నది.
ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ ఫలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయదు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయదు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైను ఉండును. ఆఖరి వచనం, వీటన్నిటిని మీరు గ్రహించిదిరా అని వారిని అడుగగా వారు గ్రహించిదమని. దేవుడి వాక్యమును వినుటలో మనం దీవించిన కాక. వాక్య పఠనము మరి చేసిన సహోదరు వేమగిరి వెంకటేశ్వర గారికి ప్రభునేసి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో ప్రత్యేక పాట స్తుతి గీతము పాడవలసిందిగా సహోదరి అరుణ్ కుమారి గారు కాకినాడ వారిని కోరుతా ఉన్నాం. మరి అరుణ్ కుమారి గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. పాట పాడుకోవచ్చండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు ఎండిన ఎముకలన్నీయు చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో ప్రార్థించుమా. బలహీన సమయములో బలం సాధించుమా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని
నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. వందనాలండి. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన అరుణ్ కుమారి గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన వందనాలు తెలియజేస్తున్నాం. మరి చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. వాక్య సందేశం మరి శ్రద్ధగా అందరూ శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో వాక్య సందేశం ఇవ్వవలసిందిగా సహోదరులు డి వీరకిషోర్ గారిని ఆహ్వానిస్తున్నాం. మరి వారు డీజిల్ ఆఫీస్ రాజమండ్రిలో చేస్తూ ఉన్నారు. మరి ఈ సమయాన్ని సహోదరులు వీరకిషోర్ గారికి అప్పచెప్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ వాక్య సందేశాన్ని వినవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్ అందరికి. బ్యాంక్ లో ఉండవు కదా, EMI ఎక్కడికి వెళ్తుంది? ప్రైజ్ లేడండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను అమ్మా. మ్యూట్ లో పెట్టుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి ముందుకు సాగుదామండి. అత్యంత కృపా కనికరములు కలిగిన ప్రియ పరలోక తండ్రి, ఈ వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన మరి LIC ప్రేయర్ ఫెలోషిప్ లో నేను మరి మేము చిన్న మందగా చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఆయన మరి నీ వాక్యమును ఆయన మరి మేము అన్నా మ్యూట్ అయింది చూడు కిషోర్. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. ఈ సమయంలో మరొక పాట పాడించండి అన్న. నచ్చి ఒకసారి ఫోన్ చేయండి ఆయనకి. అదే సార్, చేస్తున్నాను. ఓకే. కిషోర్ గారు జాయిన్ అయ్యే లోపల సంబడి కెన్ సింగ్. హలో బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సార్. హలో ప్రైజ్ ది లార్డ్ అండి. కిషోర్ వచ్చాడులేమ్మా. వ్యూలా ఓకే సార్, ఓకే. నెట్ ప్రాబ్లం వచ్చినట్టుందండి. పవర్ సడన్ గా సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. నా మాట వినపడుతుందండి? హలో వినిపిస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే రైట్ ప్రొసీడ్. చదవబడినటువంటి వాక్య భాగాల నుంచి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం. దేవుని జ్ఞానానికి మన జ్ఞానానికి అపారమైనటువంటి భేదం ఉన్నటువంటి కారణంగా, మానవాళి యొక్క పాప స్థితి కారణంగా మానవులమైనటువంటి మనం పరిశుద్ధాత్మ వెలిగింపు సహాయం లేకుండా మన సొంతంగా ఆధ్యాత్మిక సత్యాన్ని పూర్తిగా గ్రహించలేం. కనుక మనం ఆయనపై ఆధారపడవలసిన వారమే అన్నాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మన హృదయంలో, మనస్సులో లేఖనాలను వెలిగింపజేసే దేవుని ఆత్మక్రియలపైన ఆధారపడాలి. యేసు చెప్పినటువంటి ఉపమానాలు సత్యాన్ని బోధించేటువంటి సామాన్యమైనటువంటి రూపకాలుగా ఉంటాయి. ఆయన ఉపమానాలు చెప్పడంలో
రెండు భిన్నమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, విని నమ్మడానికి ఇష్టపడే వారికి సత్యాన్ని బయలుపరచడం. రెండు, సత్యాన్ని తిరస్కరించే వారి నుండి సత్యాన్ని దాచడం. యేసు ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నాడో, ఆయన పాత నిబంధనకు సంబంధించినటువంటి యెషయా ప్రవక్త కాలంలో వచ్చినటువంటి ప్రవచనం 6:9-10 వరకు ఉన్నటువంటి ఆ సందేశంలో అక్కడ వారికి తీర్పు ఉంటది. ఇదే అంశాన్ని మత్తయి సువార్త 13:13-15లో ఉన్నటువంటి సారాంశము, అలాగే యెషయా గ్రంథం 6:9-10 వరకు ఉన్నటువంటి సారాంశము ఒకటేగా ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అయితే ఇశ్రాయేలు యొక్క పాపం తీవ్రమైంది కాబట్టి శిక్ష అనుభవించకుండా వారి స్వస్థత సాధ్యపడదనేటువంటి అంశాన్ని అక్కడ బోధిస్తూ ఉంటాడు. ఇక్కడ యేసు అయితే మరి జాన్ చెరసాలలోకి వేయబడిన తర్వాత గలిలయ ప్రాంతంలో, గలిలయ అనేది ఏదో పల్లెటూరు కాదు, అది ఒక పట్టణం. ఆ ప్రాంతంలో దేవుని రాజ్య సువార్త మరి యేసుక్రీస్తు ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటది అన్నమాట. అక్కడ జరిగినటువంటి సంఘటనలే మనం ఈరోజు వాక్య భాగాలుగా తీసుకోవడం జరిగింది. అయితే మరి మీకా ప్రవక్త కూడా అప్పట్లో 4వ అధ్యాయం 1వ వచనంలో మీకా చెప్తాడు ఒక ప్రవచనాన్ని. ఏంటంటే, దేవుని రాజ్యం స్థాపించబడే అంచె దినాల గురించి మాట్లాడుతూ, ఆయన ధర్మశాస్త్ర ఉపదేశ సత్యాన్ని బట్టి వారు మార్పు పొంది అనేక మంది ఆయన యొద్దకు ఆకర్షించబడుదురు. కాబట్టి యేసు కాలంలో కూడా కొన్నిసార్లు మరి మనం ఈ తండోపతండాలుగా ఆయన్ని వెంబడించినటువంటి పరిస్థితులు, అంటే స్వస్థతల కోసం, వారి యొక్క జీవితాల్లో మార్పు కోసం వాళ్ళు తండోపతండాలుగా వచ్చినటువంటి పరిస్థితుల్ని ఈ యొక్క మీకా ప్రవక్త రాసినటువంటి ప్రవచన నెరవేర్పుగా కూడా మనం గ్రహించగలుగుతా ఉన్నాం. అయితే మరి ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడినటువంటి 13వ అధ్యాయంలో రాయబడినటువంటి మరి ఈ ఉపమానాలు మార్కు, లూకా కూడా రాయడం జరుగుతుంది. మన వెర్స్కి వస్తే 13వ అధ్యాయం 31-32 వచనాలు కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే అక్కడ ఒక ఉపమాన రీతిగా చెప్తా ఉంటాడు. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తన ఆవగింజన పోలి ఉన్నది. అది విత్తనాలన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూడా మొక్కలన్నింటిలో పెద్దదే, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలు ఎందు నివసించినంత చెట్టు అగును అంటూ ఉంటాడు. అంటే ఇది మార్కు కూడా రాస్తాడు. అంటే పాలస్తీనా ప్రాంతంలో క్రీస్తు ఈ భూమి మీద సంచరించినటువంటి సమయంలో ఆవగింజ అనేది చాలా చిన్న విత్తనం అన్నమాట. అంటే విత్తనము చిన్నదైనప్పుడు కూడా దాని భావం ఏంటంటే, ప్రారంభం అనేది చాలా స్వల్పంగా ఉన్నప్పటికి కూడా అసమానమైనటువంటి ఎదుగుదల కలిగి అభివృద్ధి చెందుతుంది అనేటువంటి భావాన్ని ఈ యొక్క భవనం తెలియజేస్తా ఉంది. మరి ఇక్కడ ఈ ఆవగింజ అయితే మనకి చేతితో పట్టుకోవడానికి కూడా సరిగా దొరకనటువంటి పరిస్థితి ఉంటది. కానీ అదట 6 అడుగులు ఎత్తు ఎదుగుతుందట. దాని కొమ్మలపై ఆకాశ పక్షులు చక్కగా విహరించేటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతామని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రారంభంలో ఆయన ఒక్కడుగా ఇక్కడ ప్రారంభించినప్పటికీ ఆయన తన శిష్యుల ద్వారా ఈ రోజు వరకు మనం చూసుకుంటే ప్రపంచంలో మరి ఆయన బోధించినటువంటి సువార్త మరి ఎంత విస్తృతంగా ఉంది, ఎంత అది అభివృద్ధి చెందింది అనే దాన్ని మనం ఈరోజు మనం గమనించగలుగుతాం. అలాగే మరి మనం 33వ వచనంలో మనం ఒకసారి చూడగలిగితే, ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచాల పిండిలో దాచి పెట్టినటువంటి పొల్లని పిండిని పోలి ఉన్నది అని అంటాడు. ఇది కూడా ఏంటంటే ఒక అసమానమైనటువంటి ఎదుగుదల. ఆ పొల్లని పిండిని మనం అందులో ఉంచినప్పుడు అది ఉరుగుతుంది అనమాట, అది అభివృద్ధి చెందుతుంది అనమాట, విస్తరించబడతా ఉంది.
కాబట్టి ఈ రెండింటిలో కూడా భావం ఒకటే, ఏంటంటే అన్నా మ్యూట్ అయ్యావు. నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా అండి మళ్ళీ. హలో, ఓకే ఓకే ఇప్పుడు వస్తుంది. వస్తుంది, ఓకే. ఇంటరప్షన్ వస్తుందండి, ఎందుకో ఈ పవర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఓకే. ఓకే. సాధారణంగా ఈ పులుసుని పిండిని మనం దుష్టత్వానికి సూచనగా బైబిల్లో వాడబడినట్టుగా మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడబడతాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దాన్ని ఎక్సెప్షనల్ గా వాడడం జరుగుతుంది. ఈ పులుసుని పిండినే సానుకూలమైనటువంటి దృక్పథంలో వేసి ఇక్కడ ఈ ఉపమానంలో మనం చెప్పడం మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే మానవాళి పక్షంగా యేసు తన సందేశాన్ని, ఆయన కార్యాల యొక్క శక్తిని మనకి గుర్తు చేస్తా ఉన్నాడు అన్నమాట. దాన్ని మనం గమనించాల్సినటువంటి, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకి ఉన్నదని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. అయితే మరి 34 వచనాన్ని మనం చూసాం అనుకోండి. నేను నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదని అంటాడు. మరుగు చేయబడినటువంటి సంగతులు ఇదే రాసాపు కీర్తనలో కూడా 78వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను మీకు తెలియజేసేదను అంటాడు. అసలు గూఢవాక్యం అంటే ఏంటి? అది ఒక చిక్కు ప్రశ్న. మరుగు చేయబడినటువంటి సంగతులు అర్థం చేసుకోవడానికి జటిలంగా ఉన్నటువంటి ఒక సామెత కావచ్చు, ఎదుటి వ్యక్తి జవాబు చెప్పలేని విధంగా ఉండేటువంటి ఒక క్లిష్టమైనటువంటి మాట కావచ్చు. వీటిని గూఢవాక్యం అనేటువంటి భావంతో బైబిల్లో మనకి వ్రాయబడ్డాయి. ఉదాహరణకి న్యాయాధిపతులు 14వ అధ్యాయం 12లో సంసోను మాట్లాడుతూ ఉంటాడు. అతను వివాహం చేసుకున్న తర్వాత బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిని దానిలో నుండి తిండి వచ్చును అంటాడు. ఎవరికి ఏమి అర్థం కాదు. అతను సింహాన్ని చంపుకునేటువంటి కథ మనకు తెలుసు కాబట్టి తినేదాని నుంచి తీపి వస్తుంది, సింహం కంటే బలమైనది ఏముంది అనేటువంటి అంశాలని అక్కడ తెలియజేస్తా ఉంటుంది అనమాట. ఇలాంటి చిక్కు మాటలు ఉంటాయి. అలాగే సామెతల గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 6లో అంటాడు, సామెతలను భావ సూచక విషయంలో జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. మాత్రం ఓవర్ నైట్ ఓవర్ డే మ్యూట్ చేసుకోండి. అంటే ప్రజలందరూ యెహోవా బోధనే లేదా ధర్మశాస్త్రాన్ని వినాలని హెచ్చరిక చేసి, ధర్మశాస్త్రం యొక్క మూలోద్దేశం దేవునితో సంబంధాన్ని నిరంతరము కొనసాగించడానికి అవసరమైనదని బోధించడానికి చెప్తున్నటువంటి ఈ మాటలే గూఢవాక్యాలుగా మనం గ్రహించాలి. అలాగే మరి శాపదేశపు రాణి కూడా సొలొమోనుని కలిసినప్పుడు గూఢార్థం గల మాటల చేత అతనైనా శోధించిందని రాస్తారు. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో రాస్తారు. ఆమె వచ్చింది దేనికి వచ్చిందంటే ఆయన యొక్క జ్ఞానాన్ని. ఎవరిచ్చేది జ్ఞానం? దేవుడు ఇచ్చాడు. ఈ గూఢార్థం కలిగినటువంటి మాటల్ని తెలుసుకోవడానికి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి జ్ఞానం ద్వారా అక్కడ సొలొమోను తన యొక్క రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అంతర్జాతీయ మరి సంబంధాలని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే తన మిలిటరీని పటిష్టం చేశాడు. మిలిటరీని ఎలా పటిష్టం చేశాడంటే ఈమె కూడా నౌకాయానం ద్వారా రావడానికి ఆమెకి పర్మిట్ చేయలేదు. కాబట్టి ఆన్ రోడ్డే ఆమె ఒంట్ల మీద అవన్నీ వేసుకుని వచ్చి ఆయనతో మాట్లాడడం జరిగింది. సో ఇంత పటిష్టత చేయడానికి, రాజ్య విస్తరణ చేయడానికి, ఈ నిగూఢమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఆసాపు మరి ఇక్కడ చెప్తున్నాడు, తన గూఢార్థం కలిగినటువంటి మాటలు ఏమిటంటే, వారు తరతరాలకి, అంటే దేవుడు తన ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర ప్రారంభం నుంచి కూడా తరాల వెంబడి తరానికి చెప్పుకుంటూ వెళ్తా ఉంటారు.
అంటే ఆ పూర్వ చరిత్రని శాశ్వతం చేసుకోవడం కోసం ఆ ఇశ్రాయేలు జనాంగం చేస్తున్నటువంటి ప్రయత్నం అది. ఇలా చెప్పుకోవడం వల్ల ప్రారంభ కాలంలో దేవునికి ఇశ్రాయేలులకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దానిని ఆ వాగ్దానాలని ఉపదేశాలు కూడా వేల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ తర్వాత తరాల్లో అంటే వేల సంవత్సరాల తరాలు గడిచిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ తమకు చెందినవే అని అనుకుంటుంటారు. ఎందుకంటే అది ఎప్పుడు స్టార్ట్ అయిందో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ పూర్వీకులు తరతరాలుగా చెప్తా ఉంటారు అనమాట. కాబట్టి ఈ గూఢమైనటువంటి అంశాల్ని దేవుడు తన ప్రజల ద్వారా ఆ మరి వారు మననం చేసుకోవడం ద్వారా ఆయన యొక్క ప్రేమని వారి యొక్క ఉద్దేశాలను ఎలా కొనసాగిస్తూ ఉండడానికి ఈ ఉంటుంది కనుక వారికి చెప్తున్నటువంటి ఆ సంగతులనే అక్కడ ఆసాపు ఈ గూఢమైనటువంటి సంగతులను నేను చెప్తున్నాను అంటాడు. ఇక్కడ క్రీస్తు కూడా మరి ఈ క్రొత్త నిబంధన తరానికి కూడా ఆయన అదే మాట వాడతాడు అనమాట. మరుగు చేయబడినటువంటి సంగతుల్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అనేటువంటి పదాలని ఆయన వాడుతూ ఉంటాడు. అయితే మరి ఏంటి ఈ మరుగు చేయబడిన సంగతులు అంటే ఆయన ఉపమాన రీతిగా వీళ్ళకి తెలియజేస్తూ ఉంటాడు. అదే అంటాడు రోమీలకు రాసినటువంటి పత్రిక 16:25-27 కూడా అక్కడ ఏమంటదంటే దేవుని రాజ్య సువార్త అనేది అందరికీ చెందినటువంటి కృపా సువార్తగా వర్ణిస్తూ ఉంటాడు. అయితే ఇది దేవుడు నడిపించినటువంటి చరిత్రలో కాలము సంపూర్ణమయ్యేంత వరకు కూడా రహస్యంగా ఉంచబడినటువంటి మర్మము అంటాడు గలతీ పత్రికలు. అయితే క్రీస్తులో ఈ మర్మము బయలుపరచబడింది అని చెప్తాడు. ఇదే ఆయన మరుగు చేయబడినటువంటి సంగతిగా చెప్తా ఉంటాడు. అదే 36వ వచనంలో కూడా అంటాడు. 13 మత్తయి సువార్త 13:36లోకి వస్తే మనం నెక్స్ట్ వచనానికి వస్తే అక్కడ అంటాడు, జనసమూహం పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులైన వద్దకు వచ్చి వనములోని గురుగులను గూర్చి ఉపమాన భావంగా మాకు తెలియజెప్పమని అడుగుతారు. అయితే దానికోసం ఆయన వివరాలు చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే గోధుమలు గురుగులు అనేవి రెండు కలిసే ఉంటాయి. దాని అర్థం ఏంటంటే ఈ సమాజంలో మనం కూడా ఆలోచిస్తే అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు కూడా మన వైపు ఉంటారు. అయితే క్రైస్తవులకి హింసలు కూడా పెరుగుతూ ఉంటాయి, అక్రమం విస్తరిస్తుంది. అయితే వ్యతిరేకత ఉన్నప్పటికి కూడా దేవుని రాజ్య సువార్త లోకమందంతటా కూడా ప్రకటించబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం ఈ ఉపమానం ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఉపమానం కోసం నేను చెప్పట్లేదు, ఎందుకంటే వివరంగా అందులోనే ఉంది కనుక దానికోసం ఎక్కువ వివరించట్లేదు, కానీ దాని భావాన్ని మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను అన్నమాట. ఈ గురుగులు చేసే పనులు ఏమున్నాయి అనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజుకి వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందట, దేవుని యొక్క రాజ్య సువార్త లోకమందంతటా కూడా ప్రకటించబడుతుంది అనేటువంటి సత్యాన్ని ఆయన మనకి ఈ గురుగులు గోధుమల యొక్క ఉపమానం ద్వారా ఆయన మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మత్తయి సువార్తలోనే 24:14 అంటాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతం వచ్చు. అంటే గోధుమలు గురుగులు కలగడానికి ఒక మూలమైనటువంటి కారణం కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం. అది ఆదికాండం 3:15 వచనంలోనే చెప్పబడుతుంది. అదేంటంటే తొలి స్త్రీకి సర్పానికి మధ్య ఉన్నటువంటి వైరం కోసం అక్కడ ప్రస్తావిస్తారు అనమాట. ఇది భావితరాలకు అందించబడింది. వాటి వైరం ఏమైంది, భావితరాలైన మనకు కూడా అది అందించబడింది అని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటాడంటే ఇది 2 గ్రీక్ పదాలతో కలిపినటువంటి పదం అట. ఇది ప్రోటో ఎవాంజలిజం అంటాడు. తొలి సువార్తగా చెప్పబడిందట. ఈ స్త్రీకి సర్పానికి మధ్య ఉన్నటువంటి వైరాన్ని తొలి సువార్తగా ఆదికాండంలోనే ప్రారంభించబడింది అనమాట. యేసుక్రీస్తు ఈ సువార్తకు నాంది కూడా అదే కారణం అని చెప్పేసి స్కాలర్స్ రాస్తూ ఉంటారు. అంటే మనిషి యొక్క పాపానికి తగినటువంటి వెల క్రీస్తు యొక్క మరణం ద్వారా చెల్లించేశాడు. అయితే సాతానుకు మరణంపై ఉన్నటువంటి బలమును వాని నుండి తీసివేయబడింది అని మనం గ్రహించాలి.
అర్థమైందా? మరొకసారి చెప్తున్నా. మనిషి యొక్క పాపానికి తగినటువంటి వెల యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా చెల్లించేసినప్పటికి కూడా, అలాగే సాతానికి మరణంపై కూడా బలం ఉండేది. ఆ బలాన్ని దీని ద్వారా ఆయన తీసేశాడు, ఆయన మరణం ద్వారా తీసాడు. కానీ ఇంకా ఒక అంశం ఈ సమాజంలో నేటికి కూడా నిలబడి ఉంది. అదేంటంటే సాతాను చురుకుగా ఉన్నదట. 1 పేతురు 5:8 మనం చదివితే తెలుస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచ్చి తిరుగుతున్నాడని రాస్తాడు. అంటే సాతాను ఎప్పటికీ కూడా చురుకుగానే ఉన్నాడు. మరి మరణం నుంచి అతనికి విలువ తీసేసినప్పుడు కూడా ఎందుకు చురుగ్గా ఉన్నాడంటే, అతను తనకు స్వరూపాన్ని మార్చుకున్నాడు. ఏంటంటే తన స్వరూపం మార్చుకోవడానికి రోమపత్రిక మరి 5:12 వచనంలో ఉంటది. మనుషులందరూ పాపము చేయడం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమయ్యను. మనుషులందరూ పాపం చేయడం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైంది వచ్చింది. అంటే సాతాను ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని పాపంలో పడేటట్టుగా పురుకొల్పుతా ఉంది. ఎవడైతే పాపం చేస్తాడో వాడు మరణానికి పాత్రుడు కాక తప్పదన్నమాట. అంటే సాతాను ఇప్పుడు చురుకుగా ఉన్నదని మరి మనం నమ్మాలా నమ్మక్కర్లేదా? కానీ దీనికి కూడా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రెమెడీ ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానం ద్వారా మనం వాటి మీద మనం విశ్వాసం ఉంచినట్లయితే సాతాను దుష్ట పన్నాగాల నుంచి మనం తప్పించబడతాం. కేవలం ఆయన మరణం పునరుత్థానం మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయనే మార్గమని మనం నమ్మాలి. అలా నమ్మినప్పుడు ఆయన మనకు అనుగ్రహించినటువంటి సత్యంలో మనం ముందుకు సాగుతాం కనుక పాపం నుంచి మనం దూరస్తులుగా ఉండగలుగుతామని నేను తెలియజేస్తాను. కాలం సమీపించినప్పుడు ఆయన గురుగుల్ని గోధుమల్ని ఎలా అయితే వేరు చేశాడో, గురుగుల్ని కాల్చి మరి సాతాను సంబంధాలని కూడా అలాగే అగ్నిగుండంలో పడవేసేటువంటి దినం మనం చూడగలుగుతాం. అలాగే మరి మరొక 2 ఇక్కడ ఉన్నాయి. చేపలు వల వేసి సముద్రంలో చేపలు పట్టినటువంటి ఒక ఉపమానం కూడా ఇక్కడ చెప్పబడింది. ఈ ఉపమానం కానీ గురుగులు గోధుమలు కానీ ఈ 2 కూడా చేసే పని ఏంటంటే, గురుగులు గోధుమలు ఎలాగో వేరు చేశారో చేపలు పట్టినటువంటి వాడు కూడా మంచి చేపలను జాగ్రత్తగా తీసి పక్కన పెడతాడు, చిన్న వాటిని తృణీకరిస్తాడు. సో ఈ రెండింటికి చెప్పేటువంటి నీతి ఒకటే. అదేంటంటే యేసును ఆయన పాలనని ఎవరైతే తిరస్కరిస్తారో వారి నుంచి నీతిమంతుల్ని అంటే ఆయన శిష్యుల్ని వేరు చేయబడి తర్వాత ఈ తిరస్కరించబడినటువంటి వారిని అంతిమ తీర్పులోనికి నిత్య నరకంలోనికి దేవుడు పంపించేస్తాడు. కాబట్టి మనం గోధుమలుగా లేదా మంచి చేపలుగా మనం వేరు చేయబడేటువంటి దినం కోసం మనం ఎదురు చూడవలసిన వారమే ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనం 44-45 వచనాలు కూడా మనం ఒకసారి చూసాం అనుకోండి. అక్కడ అంటాడు, పరలోక రాజ్యం పొలంలో దాచిపడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలాన్ని కొనురు. అలాగే 45 అంటాడు, పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్నటువంటి వర్తకుని పోలి ఉన్నది అంట. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనును అని రాసినాం. అంటే పరలోక రాజ్యం అనేది చాలా విలువైనదని ఈ వచనాలు మనకు తెలియజేస్తాం. అంటే జ్ఞానం కలిగిన వారు ఎంత త్యాగం చేసినా సరే దానిని పొందడానికి ఇష్టపడతారు అనేటువంటి సత్యాన్ని మనకి ఈ వచనాలు తెలియజేస్తాం. దీనికి ఉదాహరణగా మనకు అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 21-26 వచనాలు కానీ మనం చదివాం అనుకోండి. అక్కడ ధనవంతుడైనటువంటి యవ్వనుడు ఒకడు ఉంటాడు. వాడు బాగా ధనవంతుడు. యేసుక్రీస్తుని చేరి అంటాడు, అయ్యా నేను పరలోక రాజ్యం చేరాలంటే నేనేం చెయ్యాలని అడుగుతాడు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయన ఏమంటాడంటే, నీ ఆస్తిని నమ్మేసేసి
బేదలకు ఇచ్చేసిరా అంటాడు. అతను వెంటనే ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోవడం మన అందరికీ తెలుసు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. అందులో ఒకటి అతనికి లోపత్వం ఉంది. దేవుడి రాసినటువంటి 10వ ఆజ్ఞ ధిక్కారం జరుగుతుంది. రెండోదిగా పేదల పట్ల అతనికి నిర్లక్ష్యం ఉంటది. ఎందుకంటే ధనం పట్ల అపేక్ష కలిగి ఉన్నాడో ఎవరికి రూపాయి ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడ్డు కదా. కాబట్టి పొరుగువాని ప్రేమించేటువంటి ఆజ్ఞ కూడా అక్కడ ధిక్కరించబడుతుంది. మూడోదిగా ఆస్తి పట్ల ఉన్నటువంటి ప్రేమ దేవుని యొక్క మాటల మీద కానీ అతనికి లేదు. అంటే ధనమే విగ్రహంగా అతను కలిగి ఉంటాం అన్నాడు. అంటే విగ్రహారాధన చేయరాదు అనేటువంటి ఆజ్ఞ కూడా అక్కడ ధిక్కరించబడుతుంది. కాబట్టి ఈ యవనుడు ఆయన చెప్పిన మాటలకు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అంటే దీనులకు సహాయం చేయడం ద్వారా దేవుని రాజ్యం చేరగలమని దేవుని ఉద్దేశం. అది నచ్చలేనటువంటి ఆ యవనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఈ 44, 45లో చెప్తున్న మాట పరలోక రాజ్యం విలువైనది అనేటువంటి అంశాన్ని ఈ యవనుడు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈరోజు మనం కూడా మరి ఈ లోకంలో దేనిని ఆయన కన్నా ఎక్కువగా ప్రేమించగలుగుతున్నామో, ఆయన ఇచ్చేటువంటి మరి ఆ పరలోక రాజ్యానికి చేరడానికి మనకి ఏది అడ్డుబండగా ఉంటుందో దాన్ని మనం గ్రహించాలి, మనం మోకరించాలి, కనిపెట్టాలి, వీలైతే దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మరి ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని మనం కూడా పొందగలిగేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని మనం చేరుకోగలుగుతాం. మరి అమూల్యమైనటువంటి పరలోక రాజ్యం పొందాలంటే లోకంలో విలువైన వాటిని ఏదైతే విలువైందని మనం తలుస్తామో వాటన్నిటిని వదులుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేవుని రాజ్యం కోసం. ఇక 51, 52 వచనాల దగ్గరికి మనం వచ్చాం అనుకోండి, ఆఖరికి వచ్చేసాం. ఇవన్నీ ఈ ఉపమానాలన్నీ కూడా ఎవరికి చెప్తూ ఉంటాడంటే ఎక్కువ ఆయన కూడా శిష్యులు ఉంటారు. ఆ శిష్యులు వింటూ ఉంటారు. శిష్యులే కాదు, అసలు దేవుడు ప్రతివాడికి పుట్టుకలోనే ప్రతి ఒక్కరిలోనూ కూడా దేవుని రాజ్య విత్తనం అనేది ఉంచుతాడట. ఆ దేవుని రాజ్య విత్తనం ప్రతి వాడిలో ఉంటుంది కనుక వాడు ఏం చేయాలి? దానిని సంరక్షించాలి, ఆహారం ఇవ్వాలి. అలా ఎవరైతే ఇవ్వలేరో వాళ్ళు దానికి దూరం అయిపోతారు. ఎవరైతే మరి దానికి సంరక్షణ చేస్తారో, క్రమం కలిగి దేవుని మాటల్లో కొనసాగుతారో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పెరుగుతుంది. అంటే చిన్నగా ప్రారంభమైనటువంటి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆవగింజ లాంటి ఆ స్థితి వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారని చెప్పేసి మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఆయన శిష్యులు కూడా ఏం చేశారంటే ఆయన బోధనలు వింటూ ఉండేవారు. అందులో ఆ మర్మాలన్నింటినీ కూడా ఆయన చెప్తూ ఉన్నప్పుడు దాన్ని గ్రహించగలిగారు. ఆయన బయలుపరిచినటువంటి మర్మాలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోగలిగారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒకటే కాదు, ఇక్కడ రాసిన ఉపమానాలే కాదట. యాక్చువల్గా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతిదీ ఉపమాన రీతిలోనే చెప్పేవాడు. మనకి కొన్ని మాత్రమే బైబిల్లో లిఖించబడ్డాయని చెప్పి స్కాలర్స్ చెప్తా ఉంటారు. అయితే యేసు బోధనలు విన్నటువంటి ఈ శిష్యులు వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారంటే బైబిల్లో శాస్త్రులు పరిశీలన మనకు తెలుసు. వాళ్ళు చాలా యోగ్యులమని అనుకునేటువంటి మనుషులు. కానీ అసలు రహస్యం ఏంటంటే యేసు బోధనలో ఉన్నటువంటి ఈ శిష్యులే ధర్మశాస్త్రం బోధించడానికి శాస్త్రుల కన్నా పరిశీల కన్నా యోగ్యులు అని చెప్తా ఉంటారు. కాబట్టి వాళ్ళు జాలర్లుగా ఉన్నప్పటికీ వాళ్ళు మనంత డిగ్రీస్ ఎడ్యుకేషనల్ డిగ్రీస్ పొందలేనప్పటికి కూడా వాళ్ళు పరలోక మర్మాలని రాయడం, ఆ మర్మాలని మనం ఈరోజు మనం చదువుకుని మనం కూడా జ్ఞానోపదేశాన్ని పొందగలిగేటువంటి స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాడు అనేటువంటిది మనం అందరికీ తెలిసినటువంటి అంశం.
ఆఖరిగా ఒక మాట చెప్తా. దేవుని రాజ్యం యొక్క విలువలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలుగా దేవునిపై ఆధారపడి ఉండాలి. పాపం పట్ల దుఃఖంతో మరి వ్యవహరించాలి. అలాగే నీతి పట్ల మక్కువ కలిగి ఉండాలి. దేవుని చిత్తానికి విధేయులుగా ఉండాలి. దయ కలిగిన వారుగా ఉండాలి. శాంతిని కలిగించే వారుగా ఉండాలి. మనం హింసించబడినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు దేవుని రాజ్యం మన హృదయాలలో నిత్యము నిలుస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. హలో, చాలా సంతోషం బ్రదర్. మరి కిషోర్ గారు చాలా చక్కగా మరి మంచి వివరణ ఇవ్వడం జరిగింది. మంచి అంశం మరి దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సంబంధించి మరి పరలోక రాజ్యము మరి దానికి సంబంధించి యేసయ్య చెప్పిన ఉపమానాలు, మరి పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా చక్కని విషయాలు మనకు తెలియజేశారు. అంటే పరలోక రాజ్యం మొట్టమొదటిగా ఆవగింజతో పోల్చడం కూడా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. అందుకే పరలోక రాజ్యం పుల్లని పిండితో పోల్చబడింది. దాని సంబంధించి పుల్లని పిండి అంటే దుష్టత్వమునకు సాదృశ్యమని, మరి దుష్టత్వం నుంచి ఏ విధంగా బయటపడాలి అనే విషయాలు చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా పరలోక రాజ్యము మంచి విత్తనములు అంటే రాజ్య సంబంధులు వాటిని గురించి, అలాగే మరి గురుగులు అంటే దుష్టుని యొక్క సంబంధులు, ఈ విషయాల్లో కూడా చక్కని వ్యత్యాసం మరి మంచి ఏమంటారు ఈ రెండింటి మధ్యన భేదాన్ని చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా మరి సాతాను మనల్ని ఏ విధంగా పాపంలో పడేస్తుందో, మరి సాతాను నుంచి ఎలాగ బయటపడాలంటే దేవునిపై విశ్వాసం ఉంటేనే సాతాను నుంచి బయటపడగలం అనే విషయం చక్కగా చెప్పడం జరిగింది. అలాగే మరి పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనాన్ని పోలి ఉన్నదని, అదేవిధంగా పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న ఒక వర్తకును పోలి ఉన్నదని, అలాగే పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నదని, ఈ విధంగా మరి పరలోక రాజ్యం కోసం చాలా చక్కగా వివరిస్తూ, మరి పరలోక రాజ్యం పొందాలంటే మరి ఈ లోకంలో విలువైన వాటిని మనం వదిలివేస్తేనే, అంటే ఈ లోకంలో విలువైన వాటిని వదిలివేస్తేనే, ఈ లోక సంబంధులు కాకుండా ఉంటేనే పరలోక రాజ్యం మనం చేరుకోగలమని చాలా క్లుప్తంగా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా మరి పరలోక రాజ్యము మనం చేరుకోవాలంటే, దేవుని రాజ్యము మరి చేరుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద వివరణ ఇస్తూ, మరి దేవునిపై ఆధారపడాలని, ముఖ్యంగా దేవుని చిత్తానికి మనం లోబడి ఉండాలని, అదేవిధంగా దయ కలిగి ఉంటూ హింసలో, లోకంలో పెట్టే హింసల్లో కూడా మనం ఆనందంగా జీవించాలని, ఈ విధంగా చేయగలిగితే చక్కగా మరి పరలోక రాజ్యము మనం చేరుకుంటాం, పరలోక రాజ్యం ఆ యొక్క అనుభవాన్ని పొందగలుగుతామని చక్కగా వివరించి, మరి చాలా తక్కువ సమయంలో ఒక రకంగా ఏంటంటే మంచి వివరణ ఇచ్చారు. వారికున్న సమయంలో మంచి వివరణ ఇచ్చి చక్కని సందేశం అందించిన సహోదరులు డి వీరకిషోర్ గారికి మరొక్క మారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా వందనాలు సార్ కిషోర్ గారికి. అదేవిధంగా మరి ఏమైనా ప్రకటనలు ఉన్నట్లయితే దయచేసి ఒకసారి తెలియజేయవలసిందిగా మ్యాథ్యూస్ గారిని, అలాగే ఇస్రాయేల్ గారిని కూడా నేను కోరుతున్నాను. అలాగే మరి ప్రారంభంలో రిక్వెస్ట్ మరి ప్రార్థన అవసరత కోరి ఉన్నారు మౌనిక గారు, వారి యొక్క ప్రార్థన అవసరతను మనం అందరూ విని ఉన్నాం. చక్కగా మరి వారి కొరకు మనందరూ ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రకటనలు తెలియజేయవలసిందిగా మరి మ్యాథ్యూస్ గారిని, అలాగే ఇస్రాయేల్ గారిని కూడా నేను కోరుతూ ఉన్నా. ఇజ్రాయెల్ గారు నెక్స్ట్ మంత్ నుంచి మనకి వైజాగ్ డివిజన్ చేస్తాయి. ఇజ్రాయెల్ గారు ఉన్నారండి? సరే, ఇస్రాయేల్ బ్రదర్ గారు. ఇస్రాయేల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఈ యొక్క నెలంతా కూడా రాజమండ్రి డివిజన్ వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా. అటెండెన్స్ పరంగానేమి, ఇన్వాల్వ్మెంట్ పరంగానేమి,
చాలా చక్కగా జరిపించిన విధానాన్ని బట్టి వి రియలీ అప్రిషియేట్ యూ. దేవుడు మిమ్మల్ని కూడా మెండుగా ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి అంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ నెల వైజాగ్ డివిజన్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. సో రమేష్ నాయుడు మరి జాయిన్ అయ్యాడో లేదో చూడలేదు నేను. సో రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంకా మిగతా వాళ్ళు కూడా విశాలాక్షి మేడం గారు కూడా ఉన్నారు. వీళ్ళు కొంచెం శ్రద్ధతో ఈ కార్యక్రమం అంతా కూడా ప్లాన్ చేయాలని చెప్పి వారికి విన్నపం చేస్తున్నాం. మరి ఈ నెలంతా కూడా చక్కగా నిర్వహించిన కార్యక్రమాలను బట్టి రాజమండ్రి బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి రానున్న నెలలో కూడా వారి సహకారం అందించవలసిందిగా మరొకసారి మనవి చేస్తూ ఈ సమయాన్ని మరి మనకి ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఇంకా ఏమైనా ఉంటే దయచేసి ఎవరైనా తెలియజేయండి. లేని పక్షంలో మరి ముగింపు ప్రార్థన తదుపరి మరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ఎవరైనా ఓకే. మరి ముగింపు ప్రార్థన సహోదరులు పరదేశి గారు విజయవాడ వారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి దీవెన అంటే ఆశీర్వాద ప్రార్థన మన మధ్యలో బెనర్జీ గారు ఆశీర్వాద ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకున్నాం. ముందుగా ముగింపు ప్రార్థన సహోదరులు పరదేశి గారు. బ్రదర్ మ్యూట్ లో ఉన్నారు. ప్రభు నామాలు అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే ఓకే. పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా మరి ఎల్ఐసి ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున నా తండ్రి మేమందరము కూడి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించి నీ దీవెనలు పొందటానికి మేము ఇచ్చేసిండగా నా ప్రభా నీ సన్నిధి మాతో ఉంచినందుకు మీకు వందనముల స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా ప్రభా. అలాగే ఈ కార్యక్రమం నా తండ్రి రూపొందించి దీన్ని మరి ఫలవంతంగా తయారు చేసినటువంటి ఇస్రాయల్ గారిని మరి ఒక సహోదరులు అందరినీ కూడాను మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు పరికల్పిన విధానం బట్టి మీకు వందనముల స్తోత్రములు నా ప్రభా. మరి గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో నా ప్రభా అనేకులు ఈ వాక్యం విని మరి నీలో నా ప్రభా నీ వాక్యంలో మరి వారు వర్ధిల్లిన విధానం బట్టి మీకు వందనముల స్తోత్రం. అలాగే నా ప్రభా గతించినటువంటి 4 వారాలుగా ఈ నెలంతట్లో ఉన్న ప్రభా మరి రాజమండ్రి డివిజన్కి ఇచ్చినటువంటి ఆ అవకాశం కొరకై నేను వందనస్తున్నాయి ఉన్నా. ముఖ్యంగా నా ప్రభా మరి రాజమండ్రి డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బ్రదర్ మ్యాథ్యూస్ గారు, బెనర్జీ గారు, అలాగే ఈ రాజు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రసన్న కుమార్ గారు, అలాగే నా తండ్రి మరి అనేక మంది యొక్క సహకారంతో ఈ రాజమండ్రి డివిజన్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మరి నిర్వహించినందుకు మరి ఒకసారి నా ప్రభా మరి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ప్రభా మరి ఈ రోజు ఈ వాక్య పట్టణంలో పరలోక రాజ్యం గురించి దాని వివరణ గురించి నా తండ్రి అతి చక్కగా వివరించినటువంటి ఈశ్వర గారిని బట్టి మీకు వందనములు నా ప్రభా. ఇంకనూ నీ చిత్తమైతే మరికొంతమంది సేవకులని మరి చక్కగా లేపి నా ప్రభా వారందరినీ కూడాను వారి యొక్క మాట ద్వారాగా నీ యొక్క మాటను వారి యొక్క నోటి నుంచి నా తండ్రి మేము దీవెనలు పొందినట్లుగా మంచి వాక్యం మాకు అందరికీ అనుగ్రహించమని కోరుతున్నాను. అలాగే నా ప్రభా మరి ప్రార్థన సహాయం పొందినటువంటి అనేక మంది బట్టి మీకు వందనముల స్తోత్రములు నా ప్రభా. మరి ఒక సహోదరుడు తన తండ్రి ఆరోగ్యం గురించి మరి వాట్సాప్ లో కోరి ఉన్నారు నా ప్రభా. మరి అతని తండ్రికి కావాల్సినటువంటి ఆరోగ్యమును అలాగే నా ప్రభా అతను అన్యుడని మనకి చెప్పినారు. అన్యులను కూడా నీవు రేపించి నా ప్రభా మరి అతనికి కూడా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించమని మరి వినయంగా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మౌనిక గారు ఈ రోజు ప్రార్థన ఉండి వారు ప్రార్థనను కోరి ఉన్నారు నా ప్రభా. వారి అక్కర్లను తీర్చండి. వారు అడిగినటువంటి ఆ యొక్క సహాయం వారికి అందించి నా ప్రభా మీరు వారు మేలు పొందినట్లుగా మీరు మహిమ పొందినట్లుగా సహాయం అనుగ్రహించమని కోరుతున్నాం. ఇంకా నా ప్రభా రాజమండ్రి డివిజన్ లో అనేక మంది మిత్రులు నాకు చాలా మంది
మిత్రులు హితులు ఉన్నారు నా ప్రభా. వారందరూ కూడాను మరి ఈ గ్రూప్ లో చాలా మంది సభ్యులు అయినప్పటికీ మరి ఇంకను వారు ఈ కార్యక్రమంలో రాలేకపోతున్నారు. వారి మనసులను ప్రేరేపించండి. వారందరిని తీసుకుని వచ్చి నా ప్రభా ప్రతి ఒక్కరూ నీ వాక్యమును విని నీ దీవెనలు పొందినట్లుగా వారి మనసులను ప్రేరేపించి రాబో కార్యక్రమంలో వారందరూ పాల్గొన్నట్లుగా సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను. అలాగే నా ప్రభా మరి ఇంకా ఎంతమంది అయితే మరి అపేక్ష ఉండి వారైతే రాలేకపోతున్నారు, అన్ని జనాంగంలో ఉండి కూడా రాలేకపోతున్నారు, ప్రతి ఒక్కరిని కూడా నిశ్చితమైతే వారి మనసులు రేపి నా ప్రభా వారందరూ మాతో కలిసి మేమందరము నిన్ను స్తుతించి ఆరాధించి నీ దీవెనలు పొందినట్లుగా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం. నా దేవా మరి ఈ రోజు ఈ కార్యక్రమం అంతట్లోనూ మీరు ఆది నుండి అంతం వరకు చక్కగా నడిపించారు నా తండ్రి. అందును బట్టి మీకు వేలాది వందలు స్తోత్రం చెల్లించుకుంటూ మరి రాబో దినములలో నా ప్రభా మరి విశాఖపట్నం డివిజన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుండగా ఈ యొక్క కృపను వారికి అనుగ్రహించండి. మరి అతి చక్కగా రాజమండ్రి డివిజన్ ఎంత చక్కగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా నా ప్రభా మరి వారంతా పాల్గొని నా తండ్రి ఈ కార్యక్రమాన్ని బహు చక్కగా అది వారికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నా తండ్రి మీరు మహిమ పొందినట్లుగా నా ప్రభా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని మరి మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదం బెనర్జీ గారు. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేయగల మన తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ ప్రసన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బ్రదర్ అందరికి. Praise the Lord, my beloved brothers and sisters. Shalom. Thank you. Let us meet next week అండి. రమేష్, take care next week. Yes sir. Thank you. Bye bye. Good night. Bye sir. ప్రజలు Good night sir. Thank you.